ఇంకొక డౌట్ ఏంటంటే ట్రంప్ అంటేనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి, టాలెంట్ అంతా అమెరికాలోనే ఉండాలి, డెవలప్మెంట్ అంతా అమెరికాలో ఉండాలి, ఇది ఒక బిగ్ కంట్రీ అని చెప్పి అంటుంటారు ఎప్పుడు చూసినా. సో ఇంత కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇండియా కావచ్చు, ఇతర కంట్రీస్ నుంచి కావచ్చు, టాలెంటెడ్ పీపుల్స్ ఇన్ని కఠిన నిబంధనలతో ఆగిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఒక రకంగా చూస్తే ఇది అమెరికాకు నష్టంగా కూడా మనం చూడొచ్చా? అంటే అమెరికాకు నష్టం కంటే ఎక్కువ అమెరికా కూడా ఆ కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కూడా ఆ కంట్రీ ఇంపార్టెంట్. అంటే ఎక్స్ట్రాడనరీ స్కిల్ ఉండొచ్చు, కానీ ఆ కంట్రీకి లాయల్టీ లేదని అనుకోండి, మన కంట్రీకి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇబ్బంది పెడితే వాళ్ళు ఎందుకు రాణిస్తారమ్మా? సో ఎట్ ద సేమ్ టైం అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, చాలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ అమెరికన్ లీగల్ సిస్టమ్ నేను ఫాలో కాను అని అంటే అది ఇట్ ఇస్ నాట్ వెల్కమింగ్ యాక్ట్ కదా. ఇన్ సిమిలర్ లైన్స్ లోనే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కొత్తగా ఈ జనరేషన్ లో వచ్చి లాస్ట్ 10 ఏళ్లలో మేము ముందులా ఈ కంట్రీలోకి వచ్చినప్పుడు మేము ఆ కంట్రీ ఆ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేసాం. ఆ లా ఆఫ్ ద ల్యాండ్ లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, మన ఫ్రీడమ్ ఎంత ఉంటుందో అది మేము రియల్ గా చూసాం. ఎప్పుడైతే 2001 సెప్టెంబర్ 11 రోజు ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిందో అప్పటి నుంచే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనే డిపార్ట్మెంట్ నిర్మాణం చేసి దాని తర్వాత నుంచి సెక్యూరిటీ చాలా సీరియస్ గా చేసి ఏదైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కానివ్వండి, ఎక్కడ వెళ్ళిన ట్రావెల్ కానీ చాలా సెక్యూర్ గా ఉంచుతున్నారు. సో ఇదంతా హిస్టారికల్ యాక్టివిటీ. సో అంచేత ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, బట్ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ద మోర్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్, ద మోర్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్, ద మోర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇఫ్ దే ఆర్ ఆర్గనైజ్డ్, ఇఫ్ దే ఆర్ లాయల్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్స్, దే డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్. తప్పకుండా వీసాస్ ఇష్యూ చేస్తారు, గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు, సిటిజన్షిప్ కూడా ఇస్తారు. సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే అమెరికాలో ఉన్న ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న అమెరికన్స్కి అండ్ ఎన్ఆర్ఐలకు కూడా సేమ్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు మనకి ఎలా అయితే స్క్రూటినీ జరుగుతుందో వాళ్ళలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరుగుతుంటుందా? అసలు ఎలా ఉంటుంది ఈ సినారియో అక్కడ? కంట్రీ లోపలికి వచ్చాక అందరూ ఈక్వల్. వన్స్ యు ఆర్ ఇన్సైడ్ ద కంట్రీ యు ఆర్ ఆల్ ఈక్వల్. ఏవైనా కన్సర్న్స్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కేసెస్ ఉంటే కేసు వర్సెస్ చేస్తారు తప్ప వీళ్ళు ఇండియన్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక థెఫ్ట్ జరిగింది అనుకోండి, టర్కీ వాళ్ళు చేశారు, ఇండియన్స్ చేశారు, మెక్సికో వాళ్ళు చేశారు అనుకోండి, ముగ్గురికి ఎవరు చేసినా అది ఏ కంట్రీ నుంచి వచ్చి కూడా చేసి థెఫ్ట్ కేసు చేస్తే ఆ కౌంటీ రూల్స్ ప్రకారం జస్టిస్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సార్ చివరిగా ఇండియా నుంచి ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళాలనుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న సెటిలర్స్కి, ఎన్ఆర్ఐస్కి ఏం చెప్తారు? కరెక్ట్. వచ్చే వాళ్ళందరినీ తప్పకుండా రావాలి, ఈ కంట్రీ లోపల ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పోజర్ తీసుకోండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, గ్లోబల్ థాట్ ప్రాసెస్ను బిల్డ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఆ కంట్రీలో ఉండి పని చేసుకోవాలనుకుంటే H1 ప్రోగ్రామ్కి వెళ్ళండి, గ్రీన్ కార్డ్ తీసుకోండి, సిటిజన్షిప్ తీసుకోండి. అది ఒక పాత్ టు సిటిజన్షిప్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. లేదు నేను ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ అమెరికా, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఇండియా అని అనుకున్నారు అనుకోండి, తప్పకుండా ఆ ట్రాక్ కూడా ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్ కొంచెం ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకొని తప్పకుండా ఇండియాకి రావచ్చు, ఇండియాలో వచ్చి మంచిగా సెటిల్ కావచ్చు. మీరు ఏదైతే బ్రెయిన్లో గెయిన్ చేశారో ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఇక్కడ రివర్స్ ఇక్కడ మనం తీసుకొచ్చి ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసి మంచి బిజినెస్ చేసుకుంటూ ప్రమోషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.